హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాకనే అఖండ తాండవం సినిమా చూడడం జరిగింది. సినిమా ఎట్లుందంటే బాగుంది, నాకు నచ్చింది. ఈ సినిమా అందరికీ నచ్చాలని కూడా లేదు, ఎందుకంటే కొంతమంది లాజిక్లు కావాలి, అరే అట్లెట్లయితుంది, ఇది ఇట్లుండాలి అట్లుండాలి స్టోరీ ఉండాలి అంటే మాత్రం వాళ్ళకి ఈ సినిమా ఎక్కదు. ఫస్ట్ థింగ్, నేనైతే నార్మల్గా బాలకృష్ణ బోయపాటి సినిమా అంటే లాజిక్లు స్టోరీ అది ఇది ఏంది మైండ్లో పెట్టుకోకుండా అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి కూర్చున్నా. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ బాగుంది, కొంచెం ల్యాగ్ అవుతుంది, ఇక ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే పీక్స్ ఇక సినిమా అంతా. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే తమన్ బీజిఎం, తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే క్రేజీ, కొన్నిటి దగ్గర ఓవర్ ద టాప్ అనిపించవచ్చు, కానీ సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ అయితే తమన్ తర్వాత బాలకృష్ణ గారు. ఆయన వన్ మ్యాన్ షో చేసిండు సినిమా అంతా. ఆయన యాక్టింగ్ గురించి చెప్పేది ఏం లేదు, ఎందుకంటే అఖండ అంటే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే అఖండ అన్నట్టు ఫిక్స్ అయిపోయింది మన మైండ్లలో. అండ్ ఇక్కడ మెయిన్గా బోయపాటి గారిని మెచ్చుకోవాల్సింది డైలాగ్స్, సనాతన ధర్మం గురించి డైలాగ్స్ చాలా బాగా రాసుకుండ్రు అండ్ చాలా బాగా చెప్పించుండ్రు, చాలా బాగా చెప్పిండ్రు కూడా. ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చూసుకుంటే మాత్రము ఇందాకనే తమన్ గురించి చెప్పిన, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక పాప క్యారెక్టర్ ఉంది కదా, ఆ పాప క్యారెక్టర్ మన తెలుగు వాళ్ళని పెట్టుకుంటే కొంచెం సింక్ అయ్యేటోళ్ళమేమో, కొంచెం నాన్ సింక్ అనిపించింది. అండ్ ఆది క్యారెక్టర్ కూడా ఒకసారి వచ్చి కొట్టించుకుంటాడు, మళ్ళీ ఇంకొకసారి వచ్చి కొట్టించుకొని వెళ్ళిపోతాడు, అంటే చనిపోతాడు అనమాట. ఫస్ట్ టైం ఎట్లనో అట్లా బతుకుతాడు, తర్వాత చనిపోతాడు ఇక నెక్స్ట్. అండ్ ఈ ఫైట్లో వచ్చే ట్రాన్సిషన్స్, గాడ్ ట్రాన్సిషన్స్, హనుమంత్ ఉంది, మన శివుంది కావచ్చు, అది చాలా బాగా తీసుకున్నారు. ఈ సినిమాలో లాజిక్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ వెతకకుండా హ్యాపీగా బోయా ఇంకా బాలయ్య మాస్ కాంబో చూద్దాం అనుకుంటే మాత్రం 100% థియేటర్స్కి వెళ్ళిపోండి. కాదు నాకు ఫిజిక్స్ కావాలి, ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలంటే మాత్రం మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా వేరే సినిమా చూసుకోవచ్చు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.